విశ్వామిత్రుడు తపస్సులో ఉన్నాడు. ఈ తపస్సులో ఉన్నప్పుడు ఏమిటి? సత్యము, దయ, శ్రీ, హ్రీ ఇటువంటి వాళ్ళందరూ దేవతలు. వీళ్ళందరూ దానికి అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళను వశపరుచుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థమేమి? ఈయన మనలో సత్యం పెరగాలి, దయ పెరగాలి, అనుష్ఠానం పెరగాలి, శ్రద్ధ పెరగాలి. దీని మీద తపస్సు, ఇవన్నీ ఉంటే తపస్సు. వీటి కోసం తపస్సు చేస్తున్నాడు ఆయన. ఎవరైనా సరి అయిన వర్తనం లేకపోతే వాళ్ళకి వశం కాదు. ఆ దేవతలందరూ ఆక్రమిస్తున్నాడు. ఆక్రమిస్తుంటే అనుభవం విన్నాడు. ఎవరిక్కడ అని ఖడ్గం తీసుకుని వెళ్ళాడు. ఆ రథం అట్లా తీసుకెళ్ళాడు. ఎవరు ఇక్కడ దేవతలు అని ఖడ్గం తీశాడు. తీస్తే ఎవరో ఆడవాళ్ళు ఆక్రమిస్తున్నారు, ఆడవాళ్ళని రావద వచ్చింది, నేను రక్షిస్తానని ఖడ్గలు తిప్పాడు. తిప్పేటప్పటికీ అక్కడ విశ్వామిత్రుడు కూర్చుని